శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనకి మాఘమాసం మొదటి రోజునే మొదలయ్యే శ్యామలాదేవి యొక్క నవరాత్రులు. 9వ తారీఖు అమావాస్య, పుష్యమాసం వెళ్ళిపోతుంది. మాఘమాసం మొదటి రోజు అంటే 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఈ శ్యామలాదేవి యొక్క నవరాత్రులని మనం ఆచరించుకోవాలి. అంటే మనకి నవరాత్రులు చాలా ఉన్నాయి. దేవీ నవరాత్రులు, గణేష్ నవరాత్రులు, శారదా నవరాత్రులు. అంటే శారదా నవరాత్రులు అంటేనే అమ్మవారికి సంబంధించినవి. అంటే ఏ నవరాత్రులైనా కూడా 9 రోజుల పాటు ఏ ఏ దేవతని ఆరాధించుకోవాలంటే గణేష్ నవరాత్రులు విఘ్నేశ్వరుణ్ణి, మిగతా అన్నీ కూడా అమ్మవారిని ఆరాధించే నవరాత్రులే మనకి. అలా మనం మాఘమాసం మొదటి రోజున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు అమ్మవారి ఉపాసన, అమ్మవారి పూజ, అమ్మవారికి తగిన నైవేద్యాలు పెట్టుకోవాలి. అంటే మరి 19వ తారీఖు ఉద్యాపన చేయాలి. అంటే మనం ఒక పీఠాన్ని పెట్టి కలశ ఆరాధన చేసి తర్వాత ఉద్యాపన చెప్పాలి. చెప్పకపోతే మళ్ళీ మనం నిత్యము కూడా పూజలు మళ్ళా నవరాత్రులు కాదు, ఇంకా జీవితాంతం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ శ్యామలాదేవి యొక్క నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి? ప్రతి పండగలాగానే మీరు ఒక 2 రోజుల ముందు రోజు కాకుండా 2 రోజుల ముందే పూజా మందిరాన్ని శుభ్రం చేసేసుకోండి. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఆ పూజా మందిరం శుభ్రం చేసుకుంటాం కదా. శ్యామలా నవరాత్రులలో తెల్లవారుజామునే 3 గంటలకు లేవండి, ఇంటినంతా శుభ్రం చేసుకోండి. మీరు కూడా శుచి అయి అలాగే అమ్మవారికి ప్రసాదాలు మొదటి రోజున కదా అమ్మవారిని ఆహ్వానం చేస్తున్నాం కదా, ప్రసాదాలని తయారు చేసుకోండి. అది మీ ఇష్ట ప్రకారం ఏమైనా చేసుకోవచ్చు. అయితే పూజా మందిరంలో మీకు ఏ వైపుకు ఖాళీ ఉంటే, అంటే నేను ఈ పక్కన పెట్టండి ఆ పక్కన పెట్టండి అంటే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు నిత్య ఆరాధన చేసే విగ్రహాలు, ఫోటోలు ఉంటాయి కాబట్టి వాటిని కదిలించకూడదు. అందుకే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ శుభ్రంగా తుడిచి, గోమయం ఉంటే ఇంకా మంచిది, లేదు పసుపు నీళ్ళతో తుడిచి ముగ్గును వేయండి. చక్కగా రంగుల వేమేయద్దు, ముగ్గును వేయండి. బియ్యపిండితో వేసి అందులో పసుపు కుంకుమనేసి దానిపైన ధాన్యాన్ని అంటే బియ్యాన్ని పోయండి. బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద శ్యామలాదేవి యొక్క ఫోటో ఉంటే పెట్టండి, లేదమ్మా అంటే లలితా పరమేశ్వరి యొక్క ఫోటోని పెట్టండి. ఆ ఫోటో కూడా లేదు అంటే ఏ అమ్మవారి ఫోటో ఉన్నా పెట్టండి. లేదు అంటే కలశాన్ని స్థాపన చేయండి. దీపాన్ని పెడతాం కదా, ఆ దీపంలోకి అమ్మవారిని ఆవాహనం చేయండి. ఆ దీపంలోనే అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేయండి. శ్యామలా నవరాత్రులలో మొదటి రోజు మీరు అఖండం పెట్టాలి అనుకుంటే, అఖండం పెట్టేవాళ్ళు ఇంట్లోనే ఉండి ఈ 9 రోజులు మౌనంగా ఉంటూ మితాహారం తీసుకుంటూ సాత్వికంగా ఉంటూ అమ్మ ఆరాధన చేస్తే చాలా శ్రేష్టం. లేదు మేము ఉద్యోగాలకు వెళ్తున్నామంటే మీరు అఖండం పెట్టకండి. ఎందుకంటే అఖండం చూసుకుంటూ ఉండాలి. బాగా 9 రోజుల పాటు వెలగాలి అని అంటే పెద్ద బారుడు ఒత్తు తయారు చేసుకోవాలి. దాన్ని బాగా ముందు రోజు నూనెలో నానబెట్టాలి, నూనెలో నానబెట్టాలి. అది చుట్టలు చుట్టి ఆ పెద్ద మూకుడు ఒకటి తీసుకొని ఆ మూకుడులో నూనె పోసి ఈ ఒత్తిని వేసి అలాగే పసుపు, కుంకుమ, గంధము పెట్టి ఈ ధాన్యం మీద కూర్చోపెట్టండి. కలశాన్ని కూర్చోపెట్టండి. ఈ అఖండాన్ని ఇంకో వైపుకు పెట్టండి. ఈ అఖండం పెట్టే చోట కూడా చక్కగా ముగ్గు వేసి ఆ మూకుడు కదలకుండా కింద కుదురులాగా ఏదైనా ఉంటే పెట్టండి. లేదు ఒక బట్టని బాగా శుభ్రంగా చుట్టి ఒక కుదురులాగా తయారు చేసి దాని మీద ఈ ప్రమిదని పెట్టండి. ఈ మూకుడిని అఖండం పెట్టుకుంటాం కదా దాని మీద పెట్టండి. దానిలోకి అమ్మను ఆవాహనం చేసి మీరు పూజ చేయండి. ప్రసాదంగా ఏం పెట్టాలి అమ్మవారికి అంటే, ఉదయాన్నే పూజ చేస్తున్నారు కదా, పాలని పెట్టండి. ఇంకా పెరుగు తయారు చేసి స్వచ్ఛంగా పెరుగును పెట్టండి అమ్మవారి మీద. దాని మీద కొంచెం తేనెను వెయ్యండి. సరే, కొంతమంది పెరుగులో తేనె కలిపి తినడం ఇష్టం లేకపోతే ఒక తమలపాకు మీద తేనెను పెట్టి అమ్మవారికి నివేదన చేయండి. సాయం సంధ్యాకాలానికి మళ్ళీ పూజ చేసే ముందు ఈ పాలు, పెరుగు, ఈ తేనె తీసి పక్కకు పెట్టుకోండి. యథావిధిగా మీరు ఆరాధన చేసుకోవచ్చు. అంటే మొదటి రోజు మాత్రం ఉదయాన్నే పూజ చేయాలి. మిగతా రోజుల్లో సాయం అంటే రాత్రిపూట మనం శ్యామలాదేవి యొక్క నవరాత్రులు అని చెప్తున్నాం. ఈ నవరాత్రులు కాబట్టి రాత్రిపూట ఈ పూజా విధానం ఉంటుంది మనకి. అంటే
అమ్మ ఏ ఫోటో లేకుండా ఎలా అంటే కళ్ళు మూసుకుంటే అమ్మవారు కనిపిస్తే చాలు. అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. ఆ కలశ స్థాపన చేశాం కదా! కలశంలో, దీపంలో, అఖండంలో అమ్మవారు అలా వచ్చి కూర్చుంటుంది. భక్తితో, శ్రద్ధతో సాయంకాలమే పరిశుభ్రంగా స్నానం చేసి మీరు ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటే ఈ నవరాత్రులు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే తలస్నానం అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యేకమైన ఆరాధనలు కదా! అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా ఎటువంటి ఇది చేయకుండా భూషయనం చేస్తూ, మితాహారం తీసుకుంటూ చేస్తే ప్రతిరోజు అంటే ఇప్పుడు మేము నవరాత్రులు చేస్తామమ్మా, నాకు సైనసైటిస్ ఉంది, మైగ్రేన్ ఉంది, నాకు తలస్నానం రోజు చేస్తే జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అనుకున్న వాళ్ళకి ఇవి చెప్తున్నాను. సాంసారిక సుఖానికి దూరంగా ఉంటూ మీరు నవరాత్రులు చేసుకోండి. తలస్నానం ఒక చెంబు నీళ్లు పోసుకొని తలను తుడుచుకొని బాగా ఆరబెట్టుకొని సాయంత్రం 6కే స్నానం చేసేసి ఆరబెట్టుకోండి. ఆ తర్వాత మీరు యథావిధిగా సాయంకాల దీపారాధన తులసి బృందావనం దగ్గర ఇంట్లో చేసి మీరు నిత్యము చేసే పూజ ఉంటుంది కదా, షోడశోపనామాలు, సహస్రనామాలు, ఇవన్నీ జపము, ధ్యానము చేసేవాళ్ళు ఇవన్నీ చేసుకున్న తర్వాత శ్యామలాదేవి యొక్క అష్టకం చదువుకొని అమ్మవారిని ప్రార్థించి మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్పి ఆ కోరికలు నెరవేరాలి తల్లి అని చెప్పని మాత్రం మీరు అనుకుని ఈ అమ్మవారిని 9 రోజులు ఆరాధించండి. అమ్మవారు లలితాదేవి యొక్క చేతిలో ఉన్న చెరుకు విల్లు నుంచి ఉద్భవించిందిగా ఈ శ్యామలాదేవిని చూస్తాము. అమ్మవారు అంటే నీల సరస్వతీదేవిగా, శ్యామలాదేవిగా అనేక రకాలుగా అమ్మవారిని మనం అనేక పేర్లతో ఆరాధిస్తూ ఉంటాం. అలా శ్యామలా నవరాత్రులని మనం అందరము కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుందాం. చేసుకోకపోతే ఏమన్నా అవుతుందా, మా ఇంటి సాంప్రదాయం లేదు అనుకుంటే మీరు చెయ్యక్కర్లేదు. రోజు సాయంత్రం శ్యామలాదేవి యొక్క అష్టకాన్ని చదవండి, అమ్మవారిని నమస్కారం చేసుకోండి, చాలు అంతే. లేనిది మాకు సమయం లేదు, చేస్తేనే మంచి జరుగుతుందా అన్న ఇదేమీ లేదు. ఇక్కడ భక్తి ప్రధానం. మీ సమయం ఏంటిదో, మీ పరిస్థితి ఏంటిదో అమ్మవారికి తెలుస్తుంది కదా. అలా శ్యామలా నవరాత్రుల అందరికీ చేసుకునే వారందరికీ శ్యామలా నవరాత్రుల శుభాకాంక్షలతో స్వస్తి.